సివిల్ సర్వీసెస్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి దశలో విజయం సాధించిన అభ్యర్థులు మెయిన్స్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ మెయిన్స్ పరీక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాటి కోసం ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అంశాలు ప్రిపేర్ కావాలనే అంశాలపైన సివిల్ సర్వీసెస్ కోచింగ్ నిపుణులు, లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు గారిని అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు, ఫలితాలన్నీ కూడా ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. మరో 2 నెలల్లోనే మెయిన్స్కు రాబోతున్నాయి. కాబట్టి ఈ తక్కువ వ్యవధిలో అభ్యర్థులు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, ఏ అంశాలపైన ఎలా సన్నద్ధం కావాలి? సో ఈసారి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్య ఉన్న వ్యవధి బాగా తగ్గిపోయింది. నార్మల్లీ 3.5 months ఉండేది, ఈసారి 2.5 months ఉన్నాయి. రిజల్ట్ కూడా తొందరగా ఇవ్వడంతో 2 months టైం ఉందండి. ఇప్పుడు విద్యార్థులందరూ సబ్జెక్ట్స్ని 2 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి విశ్లేషణాత్మకంగా ఉన్న ఎస్సే, ఎథిక్స్, ఆప్షనల్. రెండోది ఫాస్ట్గా రాయాల్సిన జిఎస్ పేపర్స్ 1, 2, 3. ఈ 2 భాగాలుగా విభజించుకొని ప్రాక్టీస్ పెట్టాలి. సో ఇప్పుడు ఆప్షనల్ మీద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈరోజు. దాంతోపాటు ఎస్సే, ఎథిక్స్ అనేవి కొంచెం టెక్నిక్ ద్వారా ఇమీడియట్గా స్కోరింగ్ పెంచుకోదగ్గ విషయాలు. సో ఏవైతే బాగా స్కోరింగ్ వస్తాయో వాటి మీద దృష్టి పెట్టండి. విద్యార్థులు చేసే ఇంకో తప్పు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సమయం కరెంట్ అఫైర్స్ మీద పెడతారు. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, ఇదేం కాదనట్లేదు. కాకుంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే ఇది కరెంట్ అఫైర్స్లో సాధ్యం కాదు. జిఎస్ 1, 2, 3కి కరెంట్ అఫైర్స్ని చదువుతూ దాంతోపాటు ఎస్సే, ఎథిక్స్ అండ్ వీటిని ప్రాక్టీస్ బాగా చేయండి. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. అందుకోసం అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 టెస్టులు ఎగ్జామ్ కండిషన్స్లో రాస్తేనే మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఇవి అర్హత పేపర్లుగా ఉంటాయి కాబట్టి వాటి కోసం ఎంత సమయం కేటాయిస్తే బాగుంటుంది? 2 నెలల్లో వాటి కోసం ఎలా ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో ఇప్పుడు తెలుగు లేకపోతే ఉర్దూ, హిందీ ఇలాంటి నేటివ్ పేపర్స్ వీటి మీద ఒక పేపర్ ఉంటుంది. అవి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్. అలానే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే అందరూ విద్యార్థులకి ఇంగ్లీష్ అనేది అసలు డిఫికల్టీ కాదు. ఒక తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్ డిఫికల్టీ అనిపించవచ్చు. అలానే తెలుగు మాధ్యమంలో చదవని వాళ్లకు తెలుగు లింగ్విస్టిక్స్ మీద పట్టుండదు. వీళ్ళు కరెక్ట్గా ఎగ్జామ్కి ఒక వారం రోజుల ముందు తెలుగు న్యూస్ పేపర్, ఈనాడు పేపర్ స్టాండర్డ్గా ఉంటుంది, దాంట్లో ఉన్న ఆర్టికల్స్ తీసుకొని ఎడిటోరియల్స్ తీసుకొని ఒకసారి చదవండి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒకవేళ తెలుగు మాధ్యమంలో రాసేవాళ్ళు హిందూ పేపర్ తీసుకొని ఎడిటోరియల్స్ చదివి దాన్ని ఒకసారి అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఒక 1 week ప్రిపరేషన్స్తో ఈ క్వాలిఫై ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరము ఏమీ లేదు దాంట్లో. మెయిన్స్లో ఈ జనరల్ స్టడీస్ పేపర్లు చాలా విస్తృతంగా ఉంటుంది, వాటి సిలబస్ కానీ వాటి టాపిక్స్ కానీ. అయితే ప్రధానంగా అంటే ఏ టాపిక్స్ అందులో కవర్ అవుతాయి, వాటి కోసం ఎలా ప్రిపేర్ కావాలి? సో జిఎస్ 1, 2, 3 పేపర్స్కి వచ్చేసరికి కొన్ని సబ్జెక్ట్స్ తక్కువ ప్రిపరేషన్తో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పాలిటీ, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్ మీద మీకు బేసిక్ అవగాహన ప్రిలిమ్స్లోనే వచ్చేసి ఉంటుంది. దాన్ని మీరు ఆన్సర్ రాసి మార్కులుగా మలుచుకునే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయాలి. అలానే ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ ఈ టాపిక్స్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ మీద మనం ఎక్కువ చదివినా కానీ చాలా తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. అలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ రెండో విషయము, కొన్ని ఎథిక్స్ లాంటి పేపర్స్ ఉన్నాయి. ఈ ఎథిక్స్ లాంటి పేపర్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఆన్సర్ రాయగలుగుతారు. లాస్ట్ ఇయర్ విద్యార్థులు ఎథిక్స్లో చేసిన మేజర్ తప్పు ఏంటి అంటే అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్ చేయలేకపోవడం. ఆ తప్పు ఈ సంవత్సరం జరగకుండా చూసుకోండి. అదేవిధంగా ఎస్ఏ అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. అంటే ఈ ఎస్ఏ పార్ట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన కసరత్తు సాధన ఏ విధంగా చేయాలి? సో ఎస్ఏ విషయానికి వచ్చేసరికి మీరు ఎంత బాగా కథనాత్మకంగా రాయడము అంటారు. సో ఒక విషయం చెప్తాను. దళితుల మీద అత్యాచారాల మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఒక స్లీపీ విలేజ్లో ఈ సంఘటన జరిగింది అని వాళ్ళు చెప్పే విధానం, నెరేషన్ కూడా ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్. కానీ ఎస్ఏలో వచ్చే క్వశ్చన్స్ యొక్క తీరు మారిపోయింది. అదివరకు పొలిటికల్, సోషల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఎస్సేస్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఫిలసాఫికల్ కాన్సెప్ట్, గాంధీయన్ కాన్సెప్ట్స్ వీటి మీద ఎక్కువ ఎస్సేస్ వస్తున్నాయి. సో ఈ సంవత్సరము వెల్త్ వితౌట్ వర్క్, సో గాంధీ గారు చెప్పిన 7 సిన్స్లో నుంచి ఏదో ఒక ఎస్సే ప్రతి సంవత్సరం డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను అడుగుతున్నారు. అంటే ఫిలసాఫికల్, వాల్యూ సిస్టమ్ ఓరియంటెడ్ ఎస్సేస్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. అంటే ఒక ఎస్సే మొత్తము
కన్సిస్టెంట్గా మీరు ఒకే వివరణ ఇస్తున్నారా, ఒకే పాయింట్ని డ్రైవ్ చేయగలుగుతున్నారా, మీ ఆలోచన విధానంలో స్పష్టత ఉందా లేదా అనేది ఎస్ఏలో చూస్తారు. అది మీరు చేసుకొని అంటే ముందుగానే రాసి చూడడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఆ సమాధానాలు రాసే విధానం ఏ విధంగా ఉండాలి? అంటే వాక్యాలు పేరాల రూపంలో ఉండాలా, లేక పాయింట్ల వారిగా ఉండాలా? అంటే ఏ విధంగా ఉంటే ఎక్కువగా స్కోరింగ్కి అవకాశం? ఇప్పుడు మనం దీన్ని అగైన్ 2 భాగాలుగా విభజించుకుందాం. GS 1, 2, 3లో మనం ఒక క్వశ్చన్ రాయడానికి 6 నుంచి 7 నిమిషాల వ్యవధి ఉంటుంది. అక్కడ మనము ఎక్కువ పాయింట్లు, ఎక్కువ సమాచారం తక్కువ స్పేస్లోను తక్కువ టైంలోనూ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు పాయింట్ రూపంలో ఎంత తొందరగా రాయగలిగితే అంత బాగా వస్తుంది. ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ శుభం కుమార్ చెప్పిన మాట ఒకటి చెప్తాను. అతను ఏం చెప్పాడు, ప్రతిదానికి పాయింట్ రాయడము, దానికి ఒక ఎగ్జాంపుల్ లేకపోతే ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ పాయింట్ని ప్రూవ్ చేసేవాడు. అలా 10 నుంచి 12 పాయింట్లు రాసేవాడు క్వశ్చన్కి. ఇలా రాయడం వల్ల శుభం అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మంచి స్కోర్స్ వచ్చాయి. అంటే GS 1, 2, 3 పేపర్లో మీకు ఎంత విషయ పరిజ్ఞానం ఉంది అనేది చూస్తున్నారు. అది ఎంత తక్కువ స్పేస్లో తక్కువ టైంలో ప్రజెంట్ చేయగలిగితే అంత ఉపయోగం. అదే ఎస్ఏ, ఆప్షనల్ అండ్ దెన్ ఎథిక్స్ పేపర్స్లోకి వచ్చేసరికి మీరు విశ్లేషణాత్మకంగా రాయాల్సి ఉంటుంది. పాయింట్స్ రూపంలో రాయడం వల్ల పెద్ద ఉపయోగం అక్కడ ఉండదు. అంటే గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే ఈ సివిల్స్ విజేతలు కావాలంటే ఆప్షనల్స్ అనేది కీలకంగా కనిపిస్తున్నాయి. ఈ ఆప్షనల్స్ని ప్రిపేర్ కావడానికి ఏ విధంగా ఎక్సర్సైజ్ ఉండాలి, దానికి సంబంధించిన కసరత్తు ఎలా ఉండాలి? సో ఆప్షనల్ విషయానికి వస్తే మనం ఆప్షనల్స్ని 2 విధాలుగా డివైడ్ చేసుకుందాం. ఒకటి వచ్చేసరికి హ్యుమానిటీస్ ఆప్షనల్స్, రెండోది సైన్స్ రిలేటెడ్ ఆప్షనల్స్. సైన్స్ ఆప్షనల్స్లో పేపర్ చాలా లెందీగా ఉంటుంది. మెడికల్ సైన్స్ ఆప్షనల్ కానివ్వండి, ఇంజనీరింగ్ ఆప్షనల్స్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ ఆప్షనల్స్ కానివ్వండి. ఇక్కడ 400 మార్కులకు మనం అటెంప్ట్ చేసినా కానీ 280 నుంచి 300 మార్కులు వస్తాయి. అంటే ఇక్కడ ఎక్కువ అటెంప్ట్ చేయడం కంటే పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడం అనేది చాలా అవసరం. అదే హ్యుమానిటీస్ ఆప్షనల్స్కి వచ్చేసరికి పేపర్ కంప్లీట్ చేయడం అనేది మన ఫస్ట్ టార్గెట్గా ఉండాలి. ప్రతి క్వశ్చన్కి మనం సమాధానం రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం సమాధానం రాయడం వేరు, సమాధాన పరచడం వేరు. సో అంటే రిలవెంట్గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది పడితే అది రాయడం కాకుండా ఆ ప్రశ్నని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఎగ్జామినర్ ఎక్స్పెక్టేషన్ అనేది మన మైండ్లోకి తెచ్చుకొని అప్పుడు ఆన్సర్ రాయాలి. ఒక ఫెడరలిజం అనే ప్రశ్న తీసుకుందాం. ఈ ఫెడరలిజం, భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఇలా ఎందుకుంది అనేది ఎన్నో రకాలుగా అడగొచ్చు. అలా క్వాసీ ఫెడరలిజం అని ఎందుకు అంటామనేది ఎన్నో రకాలుగా అడగొచ్చు. సో ప్రశ్న రూపం ఎలా మారినా కానీ కంటెంట్ అనేది ఎంతో కొంత అదే వస్తుంది. అందుకోసము రికలెక్షన్, రివైజ్ చేసుకోవడము, ఆ తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే ఆన్సర్ రాసే విధానాన్ని ఆర్గనైజ్ చేసుకోగలగడం, ఈ 3 ఉంటే మార్కులు విపరీతంగా వస్తాయండి. అభ్యర్థులు ఒక కీలకమైన దశలో ఉన్నారు, ఒక అడుగులో విజయం సాధించారు, మరొక కీలక దశలో ఉన్నారు కాబట్టి కొంత మానసిక ఒత్తిడిలో ఉండే అవకాశం ఉంటుంది. అంటే అలాంటి మానసికంగా అంటే మనోధైర్యం సాధించడానికి, అదేవిధంగా టైం మేనేజ్మెంట్, ఈ 2 నెలలు ఏ విధంగా ప్రణాళికలు ఉండాలనేది వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది? అంటే ఈ ఎగ్జామ్ అంతా కూడా ఒక స్ట్రెస్ఫుల్ ఎగ్జామినేషన్ అండి. అంటే ప్రిలిమ్స్ తర్వాత నుంచి మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ, ప్రతి స్టేజ్లో కూడా విద్యార్థి ఎంత సమతుల్యంగా ఆలోచించగలుగుతున్నాడు అనేది అతని ప్రిపరేషన్లోనే పరీక్షకు గురవుతూ ఉంటుంది. 2 నెలల టైం ఉంది, అందరికీ 2 నెలల టైమే ఉంది. ఇది ఒకటే ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్ అని ప్రతి విద్యార్థికి ఉంటాయి. ఈ 2 నెలల సమయంలో వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తే మీకు ఆ భయం వస్తుంది. మీరు స్ట్రాంగ్ పాయింట్స్ మీద ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం మీద ఎక్సర్సైజ్ చేశారనుకోండి, దెన్ ఆ ఏరియాస్లో మీరు 10కి 6 మార్కులు తెచ్చుకుంటే, వీక్ ఏరియాస్లో 10కి 3 మార్కులు వచ్చినా కానీ బ్యాలెన్స్ అవుతాయి. సో ఎక్కువ మార్కులు ఎక్కడొస్తున్నాయి, ఎక్కువ సమయం గడపడం వలన నాకు మార్కులు ఎక్కడ వృద్ధి చెందుతాయి, అలాంటి సబ్జెక్ట్స్ మీద దృష్టి పెట్టండి. సో పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, వీటిలో క్వశ్చన్స్, అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంది ఎకానమీలో. ఈసారి ఫార్ములాస్ మీద యాజిటేషన్స్ జరుగుతున్నాయి, కంపల్సరీ క్వశ్చన్ రాబోతుంది ఫార్ములాస్ మీద, దాని మీద దృష్టి పెట్టండి. వీక్ ఏరియాస్ గురించి వర్రీ అవ్వకుండా స్ట్రాంగ్ ఏరియాస్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఇది అంటే స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసం, ఖచ్చితమైన ప్రణాళికతో కష్టపడితే మెయిన్స్తో పాటు సివిల్స్లో సంపూర్ణ విజేతలుగా నిలవచ్చని రాంబాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.